హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్టోరీ వింటున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి. ఇప్పుడు ఎటర్నల్ లవ్ 11th పార్ట్. రాజ్యలక్ష్మి ఆంటీ తన బాధను చెప్పుకుంటూ ఉండగానే నీరు ఆంటీ అగస్త్య కోసం కాఫీ పెట్టి కప్లో పోసి నా చేతిలో పెట్టింది. ఇప్పుడు చూడు, నాకన్నా నీతో ఎంత బాగా కలిసిపోతాడో అని మురిసిపోతూ చెప్పి నా చేతిలో కాఫీ కప్ అనే ఆయుధాన్ని పెట్టి నన్ను బలిబకరాని చేసి ఆకలిగా ఉన్న పులికి పులిహోర చేసి పంపింది. భయపడుతూనే నాకు నేను ధైర్యం చెప్పుకొని సార్ రూమ్ వరకు వెళ్ళి డోర్ నాక్ చేశాను. కమిన్ అన్న వాయిస్ కి అదురుతున్న గుండెలతో బెదురుతున్న నేను కంగారులో జిరాఫీలా తల మాత్రమే లోపలికి దూర్చి చూస్తున్న నాకు ఎదురుగా బెడ్ మీద కూర్చొని ఒడిలో మాక్ బుక్ లో తన కళ్ళని దూర్చి సీరియస్ సింగంలా ఉన్న సార్ కనబడ్డారు నాకు. అమ్మయ్య, సార్ బిజీగా ఉన్నట్టున్నారు, ఇప్పుడు కప్ ఇక్కడ పెట్టేసి సైలెంట్ గా వెళ్ళిపోవచ్చు అనే ధీమాతో అడుగు లోపల పెట్టి వడివడిగా సార్ బెడ్ వరకు వెళ్ళి సైడ్ టేబుల్ మీద కప్ పెట్టి వెనక్కి తిరిగి పాదరసంలో సర్రున జారిపోతున్న నాకు అభయ అన్న సీరియస్ సింగం గొంతు వినబడి అయిపోయాను అని కళ్ళు మూసుకొని ఉన్న చోటే నీలుక్కుపోయాను ఏడుపు మొహంతో. ఇటు తిరుగు అన్నాడు సార్. నేనేమో నా పాదాలని గమ్ పెట్టి ఎవరో ఫ్లోర్కి అతికించినట్టు ఉన్న చోటే స్టడీగా స్టాచ్యూలా నిలబడ్డాను. మరోసారి అభయ టర్న్ మై సైడ్ అన్న ఆయన గారి మాటకు వెనక్కి తిరిగి తలదించే ఉన్నాను. కాఫీ సిప్ చేస్తూ నేనేం చెప్పాను, నువ్వేం చేశావు అన్నాడు కూల్గా. అదేంటో సార్ వాయిస్ కూల్గానే వినిపిస్తున్నా నాలో మాత్రం సునామీ ముందు వచ్చే హెచ్చరికలానే అనిపిస్తుంది. తల ఇంకా దించే మౌనంగా ఉన్న నా ముందుకు వచ్చి, నీకు ఇంతకు ముందే చెప్పాను, నాకు ఇలా సైలెంట్గా ఉంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. నీ భయాన్ని నేను ఎంజాయ్ చేస్తాను గాని నా మాటకి ఆన్సర్ చేయని నీ పొగరుని అస్సలు బేర్ చెయ్యను. కమాన్ టెల్ మీ డామ్ ఇట్ వాట్ ఐ సే అన్నాడు మళ్ళీ గట్టిగా అగస్త్య. సార్ అరుపుకి నా గుండె గొంతులోకి వచ్చి ఏం చెప్పారు సార్ అనే ప్రశ్న ముక్కలుగా బయటకు వచ్చింది నా నోట్లోంచి. అలా అంటున్నప్పుడే నా బ్రెయిన్లో లైట్ వెలిగి గుర్తొచ్చింది, ఇకపై సార్ ప్రతి పని నేనే చేయాలి, అలాగే ఇప్పుడు నేనే స్వయంగా నా చేతులతో కాఫీ ప్రిపేర్ చేసి తీసుకురావాలి అని చెప్పారు కదా, మర్చిపోయా అని తల కొట్టుకుంటుంటే సార్కి నా మనసులో అనుకుంది తెలిసిందేమో కదా. నేను నిన్ను కాఫీ చేసి తీసుకురమ్మంటే నువ్వేంటి మా పిన్ని కలిపిచ్చిన కాఫీ చేతిలో పట్టుకొని అదేదో నువ్వే చేసినట్టు తిప్పుకుంటూ తెచ్చి మళ్ళీ నన్ను చీట్ చేద్దాం అనుకుంటున్నావా అని అడిగారు అగస్త్య సార్ సీరియస్గా. అభయ అబ్బా, ప్రతిసారి నేను మీకు సీరియస్గా అని చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్. సో ఇక నుండి మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి, అగస్త్య అంటేనే సీరియస్ ఫేస్, సీరియస్నెస్ అంటేనే అగస్త్య. డీల్ ఓకేనా? వామ్మో, ఇదేంటి ఒక్క సిప్లోనే కాఫీ ఎవరు చేశారో కూడా అర్థమయ్యింది ఆయనకి అనుకొని కళ్ళు తేలేసి, అంటే సార్ కాఫీ నేనే ప్రిపేర్ చేస్తాను అన్నాను, కానీ నీరజ ఆంటీనే తనే ప్రిపేర్ చేసి కాఫీ కప్లో ఫిల్ చేసి నా చేతిలో పెట్టి పంపించింది అని గుక్క తిప్పుకోకుండా చెప్పేశాను. అంటే ఇప్పుడు ఇందులో కూడా నీ తప్పేం లేదు, తప్పంతా మా పిన్నిదే అంటావు అంతేనా? సింగిల్ ఐబ్రో రేస్ చేసి అడిగారు సార్. నేను అలా అనలేదు సార్ అని చెప్పాను నేను మెల్లిగా. మరెలా అన్నావు అని అడిగారు సార్. దేవుడా, ఇలా ఇరుక్కున్నానేంటి అని ఏడుస్తూ, సారీ సార్, ఇప్పుడు వెళ్ళి నేనే మీకు కాఫీ కలిపి తీసుకురానా అని అడిగాను. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? నిమిషానికోసారి కాఫీ తాగి నా బాడీలో కెఫెన్% పెరిగిపోయి నేను ఉన్న ఫలంగా టప్పా కట్టేస్తే నీ డబ్బులు కట్టడం ఆగిపోతుందని పెద్ద స్కెచ్ వేసావు కదే అంటున్న సార్ మాటకి, ఆఫ్టర్ ఆల్ కప్ కాఫీకి అంత దూరం ఆలోచిస్తున్న సార్ అనలైజేషన్కి నేను కళ్ళు తేలేసి నోరు మూసుకున్నాను. బలవంతంగా చేతులు అడ్డు పెట్టి మరి, ఏంటి అలా చూస్తున్నావు? నీ ప్లాన్ ఇంత ఈజీగా ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నావా అనగానే నేను ఇంకా నోట్లోంచి మాట కూడా ఎత్తకుండా కేవలం సైగలతోనే తల అడ్డంగా ఊపుతూ, సార్ అది నా ఉద్దేశం కాదు అన్నట్టుగా కళ్ళతోనే భావాలను పలికిస్తూ సైగ చేశాను.
ఏయ్ చుప్, ఇంకోసారి ఇలా సైకిల్ చేసావనుకో నిజంగానే నాలుక కట్ చేసి జీవితంలో బెబ్బేలా చేస్తాను. ముందు పోయి నా కోసం ఎగ్ దోశ మసాలా పెసరట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయపో. అండ్ వన్ థింగ్, ప్రతిదీ నువ్వే చేయాలి. నాకు కావాల్సిన టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏవైనా సరే నీ చేతిలో స్వయంగా నువ్వే చేసి తీసుకురావాలి. అండ్ నేను తిన్న ప్రతిదీ నువ్వే కడిగి పక్కన పెట్టాలి. కాదని ఎక్కడైనా తేడా వచ్చిందో నీకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. వితిన్ మినిట్స్లో అవి పోలీసులకు అండర్స్టాండ్ అని తలని అడ్డంగా నిలువుగా గుండ్రంగా ఎటు పడితే అటు తిప్పేసి చెప్తుంటే పోయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయిపో గో అనగానే సార్ గదిలో మాయమైన నేను కిచెన్లో ప్రత్యక్షమయ్యాను. ఈ రోజంతా బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, స్నాక్స్ అని, డిన్నర్ అని నన్ను మొప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తూ మధ్య మధ్యలో సార్ గారి బట్టల వాషింగ్ కూడా నాకే చెప్పాడు. డే అంతా సార్ గారి పనులతో పూర్తిగా అలసిపోయి నేను ఇక ఆ రాత్రికి నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయిపోయాను. నైట్ అగస్త్య సార్ని ఫుల్గా పడుకోబెట్టేసి నేను ఆ ఇంట్లోంచి ఎలాగైనా జంప్ అవ్వాలని ప్లాన్ చేసి అగస్త్య సార్కి ఇవ్వాల్సిన పాలల్లో ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా జాజికాయ పౌడర్ కలిపి తీసుకెళ్లాను. ఆ పౌడర్ కలిపితే ఫుల్గా నిద్రొస్తుందంట. గూగుల్లో చూశాను. సార్ అవి తాగిన 10 నిమిషాల్లోనే మత్తుగా నిద్రపోతే మరో అరగంట తర్వాత దాదాపు 11 గంటల టైంలో అందరూ నిద్రపోతుండగా నేను మెల్లిగా పిల్లిలా ఆ ఇంట్లోంచి బయటపడ్డాను. ఇల్లంతా పూర్తి నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ హాయిగా నిద్రపోతున్నారు. మెల్లిగా నేను అంకుల్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి ముందుగానే రాసి పెట్టుకున్న సారీ చిట్ ఒకటి అంకుల్ వాళ్ళ డోర్ హ్యాండిల్కి స్టిక్ చేసి అగస్త్య సార్ రూమ్ దగ్గరికి వచ్చాను. నేను సార్కి ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఓ చిట్లో రాసి నేనే తప్పు చెయ్యలేదని మరోసారి అర్థమయ్యేలా రాశాను. అంటే మరి నేను రాశానని అనుకున్నాను. సార్ గారికి అలానే అర్థమవుతుందో ఇంకెలా అర్థమవుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇక నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చిట్ సార్ డోర్ హ్యాండిల్కి స్టిక్ చేసి చుట్టూ చూస్తూ మెల్లిగా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. నేను బాబోయ్ లంకంత కొంప అంటే ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ ఇల్లు చూస్తుంటే అర్థమవుతుంది. ఎన్ని రూమ్స్! ఓ అంటే మరి అంకుల్ వాళ్ళు కంబైన్డ్ ఫ్యామిలీ కదా, ఆ మాత్రం ఉండాలిలే. మెయిన్ డోర్ దాటిన నాకు అప్పుడే తెలిసింది బయట వర్షం పడే సూచనలు పుష్కలంగా ఉన్నాయని. మూన్ మామ ఎప్పుడో మబ్బుల చాటుకి పోయి అత్తతో డ్యూయట్ వేసుకుంటున్నట్టున్నాడు. సూచనగా రిథమిక్గా వీస్తున్నాయి గాలులు. మూన్ మామ లేకపోవడంతో కాస్త భయమేసిన ఈ మధ్య నన్నందరూ ఎక్కువగా భయపడుతుంది అని అంటున్నారని ధైర్యం చేసి స్టెప్ ముందుకు వేశా. ఎలా అయితేనేం ఆ ఇంటి గేట్ కూడా దాటిన నేను ఇక రోడ్ వైపుకి నడక ప్రారంభించాను. అంటే ఎటు వెళ్తే బస్టాండ్ వస్తుందో తెలియదు మరి నాకు. వచ్చేప్పుడు నాన్న ట్రైన్ ఎక్కించి పక్క స్టేషన్లో దిగమన్నారు. అక్కడికి రాజా అంకుల్ వచ్చి కార్లో తీసుకొచ్చారు ఇంటికి. ఈ ఊరిలో స్టేషన్ లేదని కాదు కానీ ఇక్కడే దిగితే రేపటి రోజున అగస్త్య సార్కి నేను ట్రైన్లో వెళ్ళిన విషయం తెలిసి ఎంక్వైరీ చేసిన కరెక్ట్ అడ్రస్ తెలియకూడదని నాన్న ప్లాన్ అన్నమాట. అలా దారి తెలియని నేను బస్టాండ్కి వెళ్లాల్సింది పోయి దారి తప్పి పొలాల్లోకి వచ్చి పడ్డట్టున్నాను. పొలాల్లోకి అంటే పూర్తిగా పొలాల్లోకి అని కాదు కానీ ఆ ఏరియా అంతా చుట్టూ ఎక్కడ చూసినా పొలాలే ఉన్నాయి. మరి ఇంకా నడుస్తూనే ఉన్నాను. బస్టాండ్ వస్తుందేమో అన్న పిచ్చి ఆశతో. సరిగ్గా అప్పుడే గాలులు ఎక్కువ అవ్వడం వల్లేమో ఊరు మొత్తం కరెంటు పోయినట్టయింది. స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ అయిపోయాయి. మూన్ మామ అత్తతో బిజీ. వరుణ్ మామ దండయాత్రకి సిద్ధమయ్యాడు. ఫలితంగా పవర్ పాప పలాయనం చిత్తగించడంతో ఇక నాలో ఇప్పటిదాకా ఎంతో కష్టంగా అణిచిపెట్టిన భయం నా పాలిట పశుపతిలా నిద్రలేచి ఉహహా నేనున్నానుగా నీకు అంటూనే మేల్కొంది. ఇంకేముంది, నాలోని భయం నిద్రలేవడం ఆలస్యం. నాకు చుట్టూ చూడాలంటే కూడా భయం వేసింది. గట్టిగా కళ్ళు మూసుకొని అడుగుల్లో వేగం పెంచాను. అప్పుడే చల్లటి గాలి నా తనువుని పూర్తిగా షేక్ అయ్యేలా చేస్తే నెమ్మదిగా తల పైకెత్తి ఒక కన్ను తెరిచి చూసిన నాకు తెల్లటి ఆకారం ఒకటి నా మీదకు వస్తున్నట్టు అనిపించడంతో కళ్ళు 2 పెద్దవి చేసి చూశాను. గాల్లోనే డ్యాన్స్ ఆడుతున్నాయి తెల్లటి ఆకారాలు 4 నా చుట్టూ. ఇక ఒక్క క్షణం ఆగలేదు. వెంటనే నా బ్యాగ్ కిందకి వదిలేసి వెనక్కి తిరిగి పరుగు.
నా దరిద్రం కొద్దీ వరుణ్ మామ కూడా నాతో పోటీకి వచ్చినట్టున్నాడు. పెద్ద చినుకులతో ఠప్ ఠప్ అని నా నెత్తి మీద సుత్తితో కొడుతున్నట్టు కొడుతుంటే నేను బొప్పి కట్టేలా ఉన్న నా తలని కాపాడుకోవాలో లేక పోయేలా ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవాలో తెలియలేదు. ఇక రాగం మాత్రం గట్టిగానే ఎత్తేసా అంటూ. ఏడుస్తూనే పరిగెడుతున్న నాకు సడన్ గా నా దారిలో అడ్డొచ్చింది ఓ స్తంభం. తుపుక్కున ఆ స్తంభానికి కొట్టుకొని కింద పడిన నాకు తలంతా దిమ్ముగా ఉండి కళ్ళు చిన్నగా తెరిచిన నాకు బోధపడింది ఏంటంటే అది స్తంభం కాదండో మనిషే. నిటారుగా స్తంభంలా పొడవుగా ఇనుప రాడ్లా గట్టిగా ఉండడంతో స్తంభం అనుకున్నా. ఇంకాస్త పైకి చూసి నాకు ఫుల్ వైట్ అండ్ వైట్లో ఉండేసరికి అది మనిషో దయ్యమో అర్థం కాలేదు. నేను ఆ ఆకారం కాళ్ళు చూద్దాం అనుకునే లోపే నేను ఆ ఆకారం భుజం మీద ఉన్నాను ఆశ్చర్యంగా. ఆ ఆకారం ఏమో తలని ఒక పక్కగా వంచుతూ నోరు పెద్దగా తెరిచి నా మెడ వంపుల్లో మొహాన్ని తెస్తుంటే ముందున్న ఆకారం మనిషో దయ్యమో కాదు వాంపైర్ అనే నిర్ణయానికి వచ్చేసా నేను. ఇక భయంతో ఏడ్చేస్తూ వాంపైర్ గారు నన్ను ఏం చెయ్యకండి ప్లీజ్ అండి, నేను చాలా మంచిదాన్నండి, పైగా నా ఒంట్లో మీకు కావాల్సినంత బ్లడ్ కూడా దొరకదు సార్, ఎందుకంటే నాది అసలే బక్కబాడి. కావాలంటే మీకు ఒక అడ్రస్ చెప్తాను, ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా ఇంకాస్త ముందుకు వెళ్ళండి, అక్కడ మా అగస్త్య సార్ అని ఒకరు ఉంటారు, ఆయనకి బాగా డబ్బులు తిని రక్తాన్ని బాగా పెంచారు, పోయి ఆయన రక్తం తాగండి, ఎక్కువగా ఉంటుంది, పైగా టేస్టీగా కూడా ఉంటుంది అని వాగుతూ పోతున్న నా నోరు ఆ వాంపైర్ పంటిఘాటికి మూతపడితే కళ్ళు ఎప్పుడు మూతపడ్డాయో నాకు తెలియనే లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను బెడ్ మీద ఉంటే నా పక్కన యముడిలా కాదు యముడికి మమ్మీ హస్బెండ్లా కూర్చొని ఉన్నారు అగస్త్య గారు. సార్ని చూడగానే నేను టక్కున లేచి కూర్చొని సార్ మీరేంటి ఇక్కడ అనగానే సార్ నా వైపు కళ్ళు చిన్నవి చేసి చూశారు. అంటే సార్ ఆ వాంపైర్ మీ దగ్గరకు కూడా వచ్చేసాడా, మిమ్మల్ని కూడా కొరికేశాడా, వాంపైర్ నన్ను కూడా కొరికేశాడు, నేను చచ్చిపోయాను అంటే మీరు కూడా ఇక్కడికి కూడా వచ్చారంటే ఆ వాంపైర్ మిమ్మల్ని కూడా చంపేశాడనే కదా, అయినా మీరేంటి ఇక్కడున్నారు, మీరు నేను ఒకే చోట ఎలా, అంటే మీరు నరకానికి వెళ్ళాలి కదా అని నా పాటికి నేను అరుస్తూ ఉంటే నా నోటికి అడ్డుగా వేలు పెట్టి అని కళ్ళు పెద్దవి చేసి చూశారు అగస్త్య సార్. దెబ్బకి సైలెంట్ అయ్యాను నేనిక ఆయన గారి చూపుకి దడిచి. భయంగా నా గొంతు మీద చెయ్యి బిగిస్తూ ఏంటి నా డబ్బులు కొట్టేసిందే కాక నా కళ్ళు కప్పి ఇంట్లోంచి పారిపోయి మళ్ళీ నా నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేశావా, ఎంత ధైర్యం నీకు, పేరులో ధైర్యాన్ని మొట్టమొదటిసారి బానే ప్రదర్శిస్తున్నావే, పళ్ళు కొరుకుతూ అడుగుతున్న అగస్త్య సార్ను అంత దగ్గరగా చూడగానే నేను చనిపోలేదని అర్థం కాగానే ఆ వ్యాంపైర్కి చిక్కి చావనందుకు హ్యాపీగానే ఉన్న అగస్త్య సార్ చేతుల్లో చిక్కినందుకు మాత్రం ఏడుపు వచ్చింది ఇక నాకు. నేను ఏడుస్తుంటే అగస్త్య సార్లో కోపం ఇంకా పెరిగిందేమో, నా మెడ చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకా బిగిస్తూ మొయ్యి, మళ్ళీ ఏడ్చావంటే నిజంగానే చంపేస్తా అన్నాడు సార్ అరిచినట్టే. దెబ్బకి నా ఏడుపు ఎటో కొట్టుకుపోతే బెదురు కళ్ళతో చూస్తూ వెక్కిళ్ళు పెడుతున్నాను. మరి ఏడుపు ఆపుకోవడంతో వెక్కిళ్ళు వచ్చేస్తాయి కదా. ఆ వెక్కిళ్ళ సౌండ్కి సార్ ఇంకా ఇరిటేట్ అవుతూ ఏయ్ నోరు మీమని చెప్పాను కదే, ఎందుకు ఇంకా ఏడుపు అని బేస్ వాయిస్లో అడిగారు. సార్ మీరు ఏడుపు ఆపుకోమన్నారు కదా, అందుకే వెక్కిళ్ళు వస్తున్నాయి, ఈ వెక్కిళ్ళు కూడా ఆపుకుంటే చచ్చిపోతానేమో సార్ అన్నాను వెక్కిళ్ళ మధ్య నేను. సార్ వెంటనే నన్ను వియర్డ్గా చూస్తూ ఇంత భయం ఏంటి నీకు, అయినా ఇంత భయం ఉన్నదానికి ప్రాణం మీద మాత్రం చాలా తీపుంది కదా అని అన్నారు. సార్ ప్రాణం మీద తీపి లేని వాళ్ళు కూడా ఉంటారా ఎవరైనా అడిగాను పిచ్చి చూపులు చూస్తూ. ఎవరికైనా చచ్చిపోవడం అంటే భయమే కదా సార్, నా ఆలోచనలో నేను ఉండగా అలా నా ఆలోచనలో నేనుండగా నా మొహం మీద చిటికేసి మరైతే మొన్నెందుకే చావాలనుకున్నావు, ఇంతలా భయపడేదానివి మొన్న చస్తా అనిపోయావుగా, అదెలా, అప్పుడు భయం వేయలేదా అని అడిగారు. అంటే అది సార్, అప్పుడు మీరు నేను బతుకుండగా మీ డబ్బులు వసూలు చేయకుండా వదలరని భయంతో
చచ్చిపోవాలి అనుకున్నాను. అప్పుడు కూడా కళ్ళు మూసుకొని దూకెయ్యాలని అనుకున్నాను అని చెప్పాను. మరి ఇప్పుడు వదులుతా అనుకున్నావా? కన్నింగా చూస్తూ అడిగారు సార్. నేను ఏడుపు మొహంతో ఇప్పుడు కూడా వదలరు సార్. కానీ కానీ అడిగారు సార్. కానీ ఏంటో చెప్పు అన్నారు నా మీదకు పూర్తిగా ఒరిగిపోతూ. ఎందుకో మిమ్మల్ని చూసే మరీ మీరంతా రాక్షసుల్లా అనిపించట్లేదు సార్. అర్థం చేసుకునే మనసున్న మహారాజులా అనిపిస్తున్నారు అని ఐస్ రాయడానికి ట్రై చేశాను నేను మెల్లిగా. సార్ నాకు అతి దగ్గరగా ఉండడం వల్లేమో నా మెడవంపుల్లో తలను చేర్చి అంటూ గాఢంగా శ్వాస పీలుస్తూ నా మెడ మీద పెదవులు తలిగిలేలా మాట్లాడుతూ, మరి ఇలా ఇన్నోసెంట్ మాటలు చెప్పి నన్ను టెంప్ట్ చేయాలని చూడకే. నేను అస్సలు టెంప్ట్ అవ్వను. నాకు రావాల్సిన మనీ వదలను, నిన్ను వదలను. సో మర్యాదగా నా మనీ నాకు ఇచ్చేసే వరకు నేను చెప్పినట్టు విన్నావనుకో, ఈ వారం రోజులు అయినా ఇలాగే సాఫ్ట్గా ఉంటావు అంటూ నా మెడ మీద పెదవులు ఆనిస్తూ చెప్పాడు. నేను బెదురు కళ్ళతో సాఫ్ట్గానా అని తత్తరపడుతూ అడిగాను. సాఫ్ట్ ఏంటే అన్నారు సార్ నాకు దూరం జరిగి, మళ్ళీ వాయిస్లో బేస్ పెంచి. మీరే అన్నారు కదా సార్ సాఫ్ట్గా అని పిచ్చిదానిలా చెప్పాను నేను. నేనన్నది సాఫ్ట్గా కాదు, సేఫ్గా అని చెప్తుండగా సరిగ్గా అప్పుడే మళ్ళీ కాల్ వచ్చింది. అదేనండి ఆ బేబీ నుండి. గుర్తుందిగా బేబీ మీకు? అదే ఆ గోబీయే సార్. ఆ రింగ్ టోన్కి అది ఆ గోబీ నుండి వచ్చిన కాల్ అని కనిపెట్టేసి గట్టిగా కళ్ళు మూస్తూ దవడలు బిగించి నా వైపు చూసి ఫాస్ట్గా వెళ్ళి నా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని తీసుకురా పో అని కోపంగా చెప్పి కాల్ అటెండ్ చేశారు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అండి. హలో బేబీ అని అటువైపు నుంచి, బేబీ అంటూ ఇటువైపు నుంచి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సీన్. నా కళ్ళు మళ్ళీ బాతుగుడ్లలో అయిపోయాయి పెద్దగా. అక్కడి నుంచి అడుగు ముందుకు వేయకుండా అలా నిలబడి చూస్తుంటే సార్ నా వైపు కోపంగా చూసి గో అన్నారు. ఇంకా నేను ఫాస్ట్గా ఆ రూమ్లోంచి బయటకు వచ్చేసాను. సరిగ్గా అప్పుడే అగస్త్య సార్ రూమ్ వైపు వస్తున్న నీరజ ఆంటీ కళ్ళలో పడ్డాను నేను. నీరజ ఆంటీ నేను అగస్త్య సార్ రూమ్లోంచి అంత హడావిడిగా బయటకు రావడం చూసి వింతగా నా వైపు చూస్తూ తన చూపుని నా మెడ మీదకి సారించి షాక్తో నోరు తెరిచేశారు పెద్దగా. అయితే అదెందుకో మాత్రం నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమయ్యిందా? అర్థమైతే కామెంట్స్లో చెప్పేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.